91వ కీర్తన మనం ప్రతి దినము కూడా చదువుకున్న ప్రాబ్లం లేదు. 91వ కీర్తనలో చాలా శ్రేష్టమైన విషయాలు రాసుకుంటూ వచ్చాడు. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. కోడి తన బిడ్డల్ని తన రెక్కల కింద కాస్తుంది. కోడి పిల్లల్ని తినడానికి గ్రద్ద ఆకాశం నుంచి చూస్తూ ఉన్నప్పుడు తల్లి గమనించుకుంటుంది. నా పిల్లల్ని నాశనం చేయడానికి, నా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవడానికి గ్రద్ద ప్రయత్నం చేస్తుందని. నిజంగా ఆ కోడి ఒక శబ్దం, ఒక సౌండ్ ఇస్తుంది అందరికీ. ఎప్పుడైతే ఆ సౌండ్ వినగానే పిల్లలందరూ కూడా కోడి రెక్కల కిందకు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఆ రెక్కలతో ఏం చేస్తుంది? రెక్కలతో తన బిడ్డలను ఏం చేస్తుంది? కప్పుతుంది. ఇంకా గ్రద్ద ఏం చేయలేదన్నమాట, ప్రయత్నం చేస్తుంది పాపం తీసుకెళ్ళిపోవడానికి. కానీ కోడి తన పిల్లని ఏం చేస్తుంది? రెక్కల చోటను భద్రపరుస్తుంది. దేవుడు కూడా తన రెక్కల చోటను మనల్ని ఏం చేస్తాడు? భద్రం చేస్తాడండి. దేవుని భద్రత, కాపుదల అవసరం మనకి. ప్రతి దినము కూడా దేవుని కాపుదల కొరకు మనం ప్రార్థన చేయాలి.